ఆ, నిర్గమకాండములోని 17వ అధ్యాయంలో మనము మొదటి 7 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. వాస్తవానికి 16 వచనాల వరకు కూడా మనం కొంత ఈ అధ్యాయం అంతా కూడా ప్రభువు మనకు ఏమి మాట్లాడి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుని ఈ దినము మనం ముగించుకుందాం. ఒకవేళ క్రైస్తవ జీవితాన్ని అనేకసార్లు మనము ఇశ్రాయేల్ యొక్క ప్రయాణానికి అనేకులు పోలుస్తూ ఉంటారు. కనుక ఇశ్రాయేల్ జనాంగము ఇంచుమించు 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో వారు జీవిస్తూ ఉన్నారు. ఐగుప్తులో బానిసలుగా వారు ఉంటూ ఉన్నారు. దేవుడు తన దాసుడైన మోషేను పంపించి వారికి విడుదలను ఆయన ప్రకటించినట్టుగా, విడుదలను వారికి దయచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఐగుప్తులో నుండి కనాను దేశంలోనికి వారు వెళ్ళే ఈ క్రమములో వారు ఇంచుమించు 4 రోజులు మాత్రమే పట్టే ఆ ప్రయాణము నిజంగా దేవుడు వారిని అనేక పరిస్థితుల గుండా వారిని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఎందుకు దేవుడు అంత ఒక లాంగ్ రూట్లో వారిని తీసుకుని వెళ్తా ఉన్నాడంటే వారి హృదయములో ఏమున్నదో తెలుసుకున్నటకు దేవుడు ఆ 40 సంవత్సరములో ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో పరీక్షించాను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ క్రైస్తవులుగా నీవు నేను నిజంగా ఈ విశ్వాస యాత్రలో అనేక పరీక్షల గుండా నేను వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ పరీక్షలలో నేను నిజంగా ఉత్తీర్ణము కావాలి. ఆ పరీక్షలలో నేను నిలబడి దేవుని యొక్క ఉన్నతమైన ఆ కార్యములను ఈ లోకానికి నేను చాటే బిడలంగా మనం ఉండాలి అనేది నిజంగా ఈ దినము నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇంచుమించు 17 సార్లు వారు అక్కడక్కడ ఆయా స్థలాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఆగుతూ ఉంటారు. అంటే 17 కంటే ఎక్కువ, ఇంచుమించు ఎందుకన్నానంటే 17 కంటే ఎక్కువ సార్లు కూడా ఆగారు. కానీ మనకు 17 సందర్భాలు మాత్రమే లిఖించబడి ఉన్నాయి. కనుక 2 సందర్భాలు లిఖించబడి లేవు. అక్కడ ఏమి జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ 17 సందర్భాలలో నిజంగా ప్రతి స్టేషన్ దగ్గర ప్రతిసారి వారు ఆగినప్పుడు నిజంగా అక్కడ దేవుడు వారికి అనేకమైన సత్యాలు దేవుడు వారికి నేర్పిస్తూ వారిని బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఏ పరిస్థితిలోనికి నన్ను నడిపిస్తూ ఉంటాడో నిజంగా ఆ పరిస్థితిలో దేవుడు ఖచ్చితంగా నీకు నాకు ఏదైనా ఒక పాఠమును ఖచ్చితంగా ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అది మనకు మేలుకరముగా మార్చగల దేవుడు అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ నిజంగా వారు ఈ 17 సార్లు ఆగినప్పుడు దేవుని గురించిన అనేకమైన సత్యాలు నిజంగా వారు వ్యక్తిగతముగా అనుభవపూర్వకముగా వారు నేర్చుకున్నారు. కనుక ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో వారు ఎక్కడ ఆగుతూ ఉన్నారంటే రెఫీదీము అనే ఒక ప్రాంతంలో వారు ఆగుతూ ఉన్నారు. ఈ రెఫీదీము అనే ప్రాంతము నిజంగా దానికంటే ముందు ఒకవేళ 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఎంతో నిజంగా ఈ రెఫీదీము ప్రాంతంలో దేవుడు ఎంతో సమృద్ధిని దేవుడు వీరికి అనుగ్రహించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ వారికి ఆకలి అవుతూ ఉన్నప్పుడు ఆయన నిజంగా ఏం చేస్తున్నాడంటే ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ దప్పిక కలిగిన ఆ సమయంలో దేవుడు వారికి నీటిని నిజంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉదయం లేచిన వెంటనే వారికి మన్నా కనిపిస్తూ ఉన్నది. రాత్రికాల వేళ వారికి పూరెళ్ళు కనిపిస్తూ ఉన్నవి. వారు బయటికి వెళ్ళి వ్యవసాయం చేయనవసరం లేదు, ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. వారికి ఆహారము నిజంగా వాకిట్లో నిజంగా వాలుతూ ఉన్నది. అంటే అంత సుఖముగా దేవుడు వారిని అల్లారుముద్దుగా పెంచుతా ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఒకవేళ ఐగుప్తు దేశంలో నుండి వారు బయటికి వచ్చిన తర్వాత వారు నిజంగా ప్రతి స్థలములో ప్రభువును వారు శోధించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పరిస్థితిలో కూడా ఇశ్రాయేలు ప్రజలు నిజంగా దేవుని శోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక రెఫీదీము అన్న మాటకి అర్థము ఏంటంటే సేఫ్టీ అని అర్థము. సేఫ్టీ అంటే దాని అర్థం ఏంటంటే వారు సుఖముగా సంతోషముగా వారు జీవించడానికి దేవుడు ఆ పరిస్థితిలోనికి వారిని నడిపించాడు. 17వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి అన్నమాట చూస్తాను. ఈ రెఫీదీము అనే ప్రాంతంలోనికి వారు ఇష్టానుసారంగా వెళ్ళలేదు. ఎవరు నడిపిస్తూ ఉన్నారు? దేవుని మాటకు వారు విధేయత చూపించి ఈ రెఫీదీము అనే ప్రాంతానికి వారు వస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎంతో స్పష్టముగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఒకవేళ మోషేకి ఎక్కడికి వెళ్ళాలో, ఏ రూట్ తీసుకోవాలో తగిన జ్ఞానము లేదు. దేవుడు ఆయన చెప్పినది ఏంటంటే మీరు అరణ్యములోనికి వెళ్ళి మేము మా దేవుని ఆరాధన చేసుకోవాలని నువ్వు ఫరోతో చెప్పు అని చెప్పాడు. అదే మాటలో మోషే వెళ్ళి ఫరోకు చెబుతా ఉన్నాడు. కనుక
నిజంగా అదే అరణ్యంలోనికి వారు వెళుతూ ఉన్నారు. కానీ ఏ రీతిలో లేకుంటే ఎటువంటి రూట్లో వారు వెళ్ళబోతా ఉన్నారో మోషేకి ఎటువంటి ఐడియా తన జీవితంలో లేదు. కనుక దేవుడు నడిపించిన కొలది, దేవుడు నిజంగా ఆయనను బలపరిచిన కొలది ఒక్కొక్క అడుగు వారు ముందుకు వేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవ జీవితము విశ్వాసముతో కూడిన జీవితము. ఇది మన ఇష్టానుసారంగా జీవించే జీవితం కాదు. మన చిత్తానుసారంగా మనకు ఇక్కడ ఒకవేళ మన తలంపులో ఏది తలస్తే ఆ ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవడానికి కాదు. కానీ మనకంటూ ఒక స్టాండర్డ్ ఉన్నది, మనకంటూ ఒక ధ్వజము. అదే ఇక్కడ ఒకవేళ మనం ఆలోచన చేస్తే యెహోవా నిస్సి అని చెప్తా ఉంటాడు కింది వచనాలలో. నిస్సి అన్న మాటకి ఏంటంటే ఒక స్టాండర్డ్. మన జీవితంలో నిజంగా ఏ స్టాండర్డ్ బట్టి నీవు నేను మన జీవితాన్ని కట్టుకుంటున్నామంటే దేవుని యొక్క నడిపింపును బట్టి. దేవుడు ఏ రీతిగా నన్ను నడిపిస్తూ ఉంటాడో, ఏ రీతిగా నడిపిస్తాడంటే ఆ వాక్యము ద్వారా ఏ రీతిగా నన్ను ఆయన నిజంగా జీవించమని కోరుతా ఉన్నాడో ఆ రీతిగా మన జీవితాలను కట్టుకోవడానికి నీవు నేను ఇష్టపడుతూ అడుగులు వేయాలని ఈ మాటను బట్టి నీవు నేను గమనించవచ్చు. కనుక దేవుడు నిజంగా అనేక సార్లు కష్టతరమైన పరిస్థితుల్లోనికే నన్ను నడిపించడు. కానీ అనేక సార్లు శాంతికరమైన జలముల యొద్దకు ప్రభు నన్ను నడిపించగల సమర్థుడు అని ఈ రెఫీదీము ప్రాంతము నీకు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. కనుక ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించగల సమర్థుడు. అనేక సార్లు నిజంగా కష్టంలోనికే కాదు, కానీ ఒకవేళ అనేకమైన గ్రీనరీ ప్లేస్లోనికి కూడా ప్రభు నన్ను నడిపించి ఆయన మనల్ని బలపరచగల సమర్థుడు అన్నమాట నీవు నేను రూఢిపరచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలను కూడా వారిని బలపరచుటకు రెఫీదీము ప్రాంతంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపించిన తర్వాత నిజంగా అక్కడ వారికి ఒక పరీక్షను కూడా ప్రభు అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే నిజంగా దేవుడు ఒక ఆశీర్వాదము మనకు దాచి ఉంచినప్పుడు, ఈ మాట మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఏ ఆశీర్వాదం అయితే నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడో ఆ ఆశీర్వాదము కొరకు నీవు నేను సిద్ధపడేంత వరకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నన్ను పరీక్షిస్తూ ఉంటాడు. యోసేపు గురించి 105వ కీర్తనలో ఆయన రాయబడ్డ మాట ఏంటంటే దేవుని వాక్యము యోసేపును పరీక్షించుచుండెను. నిజంగా ఆ సింహాసనము ఇచ్చే కంటే ముందు దేవుడు ఆ వ్యక్తిని కొడతా ఉన్నాడు, ఆ వ్యక్తిని పరీక్ష చేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తిని నిజంగా అటు పంపించి ఇటు పంపించి ఆ కష్టంలో ఈ కష్టంలో గుండా నడిపించి శాంతికరమైన జలం యుద్ధ కూడా నడిపించి దేవుడు యోసేపుని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రతి విశ్వాసిని కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు నన్ను సిద్ధపరిచే క్రమంలో అనేక సార్లు మనము వెక్కసము పొందవచ్చు, ఆయాసము పొందవచ్చు, అవిశ్వాసము రావచ్చు, మనము పారిపోదామని ఈ క్రైస్తవ జీవితం నాకు వద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోదామన్న ఆలోచన కూడా అనేక సార్లు మన క్రైస్తవ జీవితంలో రావచ్చు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిజంగా ఇంతకు ముందే మనం ఆలోచన చేస్తే ఈ 15వ అధ్యాయంలోనే వారు ఒక చోటికి వారు తేబడ్డారు. ఆ తేబడ్డ తర్వాత అక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే నిజంగా దేవుడు వారిని పరీక్ష చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒక చేదు నీటి యొద్దకు వారిని నడిపిస్తూ ఉన్నాడు. మారా నీటి యొద్దకు నడిపిస్తున్న ఆ క్రమంలో నిజంగా దేవుని యొక్క జ్ఞాపకాలు వారందరూ కూడా మర్చిపోయి నిజంగా మోషే మీద సనగడము, దేవుని మీద సనగడం మనం చూస్తున్నాం. కానీ ఆ ఘట్టము అయిపోయిన తర్వాత దేవుడు ఏలీము అనే ప్రాంతంలోనికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఏలీము ప్రాంతము నిజంగా ఎంత గొప్ప ప్రాంతం అంటే 15వ అధ్యాయం ఒక మాట చూడండి. 15వ అధ్యాయము చాప్టర్ నెంబర్ 15 వర్స్ నెంబర్ 27. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్టును ఉండెను. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నీటి బుగ్గ కావచ్చు. కానీ ఇంతకుముందుకు ఏముండే? మారా. ఇంతకుముందుకు ఏముండే? నిజంగా అంత చేదు నీటి గుండా ప్రభు వారిని నడిపిస్తూ ఉన్నాడు. కానీ నిజంగా వారి కొరకు దాచబడ్డది ఏంటంటే ఏలీము అనే ప్రాంతము దాచబడ్డది, ఏలీము యొక్క ఆశీర్వాదము దాచబడ్డది. అక్కడ ఉన్న ఆ నీటి బుగ్గలు నిజంగా దేవుడు దాచి వారికి ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము నిజంగా ఎగ్జామ్స్ రాయనిదే ఈ లోకంలో నిజంగా టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వారు మనకు నిజంగా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కనుక ఆ రీతిగానే ప్రభు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఆయన దాచి ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆయన పరీక్షిస్తాడు అన్న మాటను నీవు నేను జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఇంకొక మాట మనం గమనించాలి. అక్కడ దేవుని నడిపింపు మాత్రమే కాదు, కానీ నిజంగా దేవుని యొక్క సన్నిధి
ప్రతినిత్యము తన ప్రజలతో కూడా ఉన్నది అన్నమాట నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అక్కడ ఆ అరణ్యములో వారు ఉంటా ఉన్నప్పుడు ఒక మేఘము వారిని ఆవరిస్తూ ఉన్నది. వారి ముందు భాగము వారి వెనుక భాగము మేఘము చేత ఆవరించబడతా ఉన్నది. నిజంగా ఆ మేఘము రాత్రి అగ్ని స్తంభము వలె వారికి ఉంటా ఉన్నది. నిజంగా పగలు అది మేఘ స్తంభం వలె ఉంటా ఉన్నదన్నమాట నిజంగా ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. కనుక ఒకవేళ మనం చూసినట్లయితే ఒకవేళ 14వ అధ్యాయం ఒక మాట చూసామా, నిర్గమకాండము 14వ అధ్యాయం ఏ రీతిగా దేవుడు వారిని నిజంగా ఏ రీతిగా దేవుడు వారిని వారి యొక్క దేవుని సన్నిధి చేత నింపుతా ఉన్నాడు. ఒక మాట చూసాం 14వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఒకసారి ఆలోచించేయండి, దేవుడు ఏ రీతిగా వారిని నడిపిస్తా ఉన్నాడో. ముందు ఇశ్రాయేలు సైన్యం ఉన్నది, ముందు ఇశ్రాయేలు జనాంగం అంతా ఉన్నది, మధ్యలో దేవుని యొక్క మేఘం ఉంటా ఉన్నది. దాని వెనకాల ఆ మేఘం వెనకాల నిజంగా ఐగుప్తు యొక్క నిజంగా సేన అంతా కూడా ఉంటా ఉన్నది. ఈ మధ్యలో ఉన్న మేఘము అక్కడ ఒక చిన్న మిరాకిల్ దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మేఘము రాత్రికాల వేళ వీరందరికీ వెలుగునిస్తూ ఉన్నది, కానీ ఇటున్న వారికి మొత్తము చీకటినిస్తూ ఉన్నది. ఆ మాట మరలా నేను చదువుతాను చూడండి. 14వ అధ్యాయంలో అంటున్న మాట చూడండి. ఇది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలుగు ఇచ్చను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. ఒక పక్క వెలుగు ఉంటా ఉన్నది. వెలుగులో ఈ ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని ప్రశాంతతను వారి జీవితంలో వారు అనుభవిస్తూ ఉన్నారు. కానీ దేవుని నమ్మని వారికి మాత్రము ఏముంటా ఉన్నదంటే చీకటే కనిపిస్తూ ఉన్నది. ఈ మాటలు చూసినప్పుడు పౌలు అంటున్న మాట మనకు జ్ఞాపకం రావాలి. ఆయన అంటున్న మాట ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్న మాట, ఒకవేళ మొదటి అధ్యాయము 18వ వచనంలో, యేసు క్రీస్తు యొక్క సువార్త నశించబడుతున్న వారందరికీ కూడా అది గొప్ప వెర్రితనముగా కనిపిస్తూ ఉన్నది, కానీ రక్షింపబడుతున్న నీకు నాకు అది దేవుని శక్తిగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు బయట ఉన్న వారు అనేకులు నిజంగా యేసు క్రీస్తు బలహీనుడు, ఆయన తన్ను తాను రక్షించుకోలేదు అని నిజంగా వారికి అర్థమవుతున్నది. కానీ మనకేమని అర్థమవుతున్నదంటే ఆయన లోకాన్ని రక్షించుటకు తన్ను తాను అప్పగించుకున్నాడు గనుక ఆయన వెలుగులోనికి వచ్చిన నీకు నాకు ఆయన దేవుని శక్తి అయి ఉంటున్న మాట నీవు నేను గమనించుకోవాలి. కానీ ఇంకా చీకట్లో ఉన్న వారికి ఆయన గొప్ప అడ్డుబండగా వారి జీవితంలో ఉంటా ఉన్నాడు. కనుక ఒకవేళ నీ హృదయం వెలిగించబడకపోతే దేవుని విషయాలు ఎప్పుడు కూడా నీకు భిన్నముగానే కనిపిస్తూ ఉంటాయి, చీకటిగానే కనిపిస్తూ ఉంటాయి. నీవు వెలిగించబడిన తర్వాత నిజంగా అదే మేఘము నీకు వెలిగిస్తూ ఉంటుంది. నీకు వెలిగించబడిన తర్వాత నువ్వు క్రీస్తు మనస్సును కలిగి ఉన్న తర్వాత నిజంగా ఒకవేళ అనేకమైన విషయాల్లో దేవుడు నిజంగా నీ మనోనేత్రము తెలిసిన తర్వాత నిజంగా దేవుని పరిచర్య ఎంత గొప్పదో, దేవుని విధానములు ఎంత గొప్పవో, ఆయన మార్గము ఎంత ఉన్నతమైనదో అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. పౌలు గలతీ రాసిన పత్రికలో కూడా అదే అంటూ ఉంటాడు. నిజంగా ఒకవేళ రోమిలకు రాసిన పత్రికలో కూడా అదే అంటూ ఉంటాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే శరీరానుసారులకు ఆత్మీయమైన విషయాలు అర్థము కావు. నువ్వు ఎంత బోధించి చెప్పినా అర్థము కాదు, నువ్వు ఎంత కొట్టి చెప్పినా అర్థము కాదు. అక్కడ జరగాల్సిన కార్యం ఏంటంటే వారి మనోనేత్రములు తెరవబడాలి. వారి మనోనేత్రములు తెరవబడేంత వరకు నీ ప్రయాస ఎంత చేసినా కూడా వారి జీవితంలో ఏముండదు. కనుక ఈ దినము ఉదయకాల వేళ నిజంగా దేవుని యొక్క గొప్పతనమును, దేవుని ప్రసన్నతను, దేవుని యొక్క నడిపింపును నీ జీవితంలో నీవు నేను మనందరము కూడా అనుభవించాలంటే ఖచ్చితంగా మన మనోనేత్రములు తెరవబడాలి. మనం యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించి మన జీవితము ఆయన చేతిలో పెట్టినప్పుడు, ఆయన అధికారము కిందికి వచ్చినప్పుడు నిజంగా ఇంత ముందుకు చీకటి ఇచ్చిన ఆ మేఘమే ఇక ముందు నీకు వెలుగుగా ఉండబోతా ఉన్నది. ఇక ముందు నీ ప్రతి నడవడిని నిజంగా అది వెలిగించబోతా ఉన్నది సత్యము నీవు నేను గమనించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అద్భుత రీతిగా ఆ అరణ్యములో దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు. ఈ దినము క్రైస్తవుడా, దేవుడు నిన్ను నడిపించే రీతి నీకు అర్థమవుతా ఉన్నదా?
దేవుడు ఏ రీతిగా నిన్ను బలపరుస్తా ఉన్నాడో ఆ సత్యం నీకు అర్థమవుతా ఉన్నదా? బహుశా ఒకవేళ అనేకుల వల్ల ఇంకా అదే గుడ్డితనంలో మనం ఉంటా ఉన్నామా? క్రైస్తవులమైన నీవు నేను నిజంగా ఇంకా గుడ్డితనంలో ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా దేవుడు మనకింకా ఆ గుడ్డి ఆత్మను ఇవ్వలేదు, కానీ నిజంగా అనేకులకు వెలుగునిచ్చే ఆత్మను. అందుకే యేసుక్రీస్తు గురించి రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. దేర్ ఇస్ నో టైంట్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ హిస్ లైఫ్. ఆ రీతిగా ఉన్న దేవుడు నన్ను కూడా ఆ వెలుగులోకి నడిపించాడని నేను నమ్ముతా ఉన్నాను. ఒకవేళ ఇంకా చీకటిలో ఉంటే, నిజంగా ఒకవేళ నువ్వు ఎందుకు దేవుని కార్యాలను నువ్వు వ్యతిరేకిస్తా ఉన్నావంటే, దేవుని కార్యాలకు నువ్వు ఎందుకు అడ్డుబండగా ఉన్నావంటే, ఇంకా చీకటి ఒకవేళ మన జీవితంలో ఉంటే, నిజంగా దాన్ని మనం పక్కన పెట్టగలిగితే ప్రభువు నిజంగా మన పరిస్థితులను వెలిగించి ఆయన ముందుకు నడిపించగల సమర్థుడన్న మాట నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రెండవ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, అక్కడ ప్రజలు మోషేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళిమని అడగగా అన్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో రెండు గొప్ప యుద్ధాలు మనం చూస్తాం కదా. ఒకటే యుద్ధం బహుశా మనకు కనిపిస్తవచ్చు, అది అమాలేకులతో ఒక యుద్ధం మనకు కనిపిస్తూ ఉన్నది. అది 8వ వచనం నుండి 16వ వచనంలో. కానీ నిజంగా దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు ఫేస్ ఇన్ హిస్ లైఫ్. ఆ రెండు యుద్ధాలు ఏంటంటే, ఒకటి అంతర్గత యుద్ధము, war within, war that is coming from within and war that is coming from without. అది బయట నుండి వచ్చే యుద్ధము. ఈ రెండు యుద్ధాల గురించి కొన్ని మాటలు ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. నా అంశం ఏంటంటే రెఫీదీము అనుభవము. ఈ రెఫీదీము అనుభవము గుండా ప్రభువు నన్ను నడిపించిన కొలది ఈ రెండు యుద్ధాలలో నీవు నేను గెలవాలని, నీవు నేను జయ జీవితం కలిగి ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అనేక సార్లు నిజంగా యుద్ధము అంటే బయట ఏదో కత్తులు కటారులు అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ అసలు జరుగుతున్న యుద్ధం ఏంటంటే మన ఆంతర్యములో నిజంగా శరీరానికి ఆత్మకు ఒక గొప్ప భయంకరమైన యుద్ధము ప్రతినిత్యము జరుగుతూనే ఉంటా ఉన్నది. కనుక ఈ యుద్ధములో నీవు జయించాలి. ఈ యుద్ధములో క్రీస్తును నువ్వు ధరించుకుని, ఈ యుద్ధములో క్రీస్తు కొరకు నువ్వు నిలబడి, నిజంగా ఒకవేళ నీ శరీరమును ఒకవేళ నీవు గెలిచినట్లయితే నీవు నిజంగా గొప్ప క్రైస్తవుడిగా ఈ లోకంలో ఉండగలవు. కనుక ఒకవేళ వీరికున్న గొప్ప సమస్య ఏంటంటే, ఒకసారి ఆలోచించి 2వ వచనంలో మోషేతో వాదించుచు అన్న మాటను చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచించేయండి. ఎవరు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చారు? మోషేనేనా? సరే, మోషేని నడిపించింది ఎవరు? దేవుడే కదా. కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తామో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి ముందు నడిపిస్తున్న నాయకుడిని మాత్రమే వారు చూస్తూ ఉన్నారు కదా. ఆ నాయకుడు ఏది చెప్తే అది చేయడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఆ నాయకుని వెనుక దేవుడు ఉన్నాడు. ఆ నాయకుని నడిపిస్తున్నది దేవుడు. ఆ దేవుని మీద నేను ఆశ పెట్టుకోవాలనే నిజంగా ఈ ఆలోచన చాలా మంది ఇశ్రాయేలు ప్రజలలో లేదు. అందుకే వారు ఏం చేస్తున్నారంటే, సమస్య వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే మోషే మీద పడుతూ ఉన్నారు. మోషే మీద పడి, మోషే ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు? అక్కడ ఐగుప్తులో మాకు సమాధులు లేవా? మమ్మల్ని ఇక్కడ చంపుటకు నువ్వు తీసుకుని వచ్చావని వారు ఏం చేస్తున్నారంటే మోషేతో వాదన పెట్టుకుంటా ఉన్నారు. నిజంగా ఒకవేళ ఇక్కడ అంతర్గత యుద్ధం అని ఎందుకు అంటామని చెప్తున్నానంటే, నిజంగా దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఈ దినము నన్ను మన ఆత్మీయ జీవితంలో వెనుకకు లాగుతా ఉన్నది ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోవటం కారణం ఏంటంటే, మనం అనేక సార్లు దేవుని విషయంలో మనం సనుగుతా ఉన్నాము కావచ్చు. ఇక్కడ మోషేతో వాదన పెట్టుకుని వారు ఏం చేస్తున్నారు చూడండి. మోషేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళమని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేనా, యెహోవాను శోధింపనేలా. ఇక రెండు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యం ఏంటంటే, వారు తన నాయకుడైన మోషే మీద సనుగుతా ఉన్నారు. సనిగి తర్వాత దేవుని వారు శోధిస్తూ ఉన్నారు అన్న మాట నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలలో ఇది ఒక గొప్ప ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఏమానమైతే అంటే, బయటికి వచ్చిన కొద్ది గొప్ప ఆశీర్వాదం వారు చూస్తారు. నిజంగా వారి కళ్ళ ఎదుటే అక్కడ ఎర్ర సముద్రము పాయలు కావడం వారు చూస్తూ ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత అక్కడ చేదు నీళ్లు కనిపించగానే నిజంగా ఎర్ర సముద్రమును పాయలు చేసిన ఆ దేవుడు మనతో ఇంకా ఉన్నాడు. ఆయన ఈ మారాను మధురముగా మార్చగల సమర్థుడు. దీనికంటే ముందు ఒకవేళ దీన్ని దాటిన తర్వాత బహుశా గొప్ప ఆశీర్వాదంలోనికి మమ్మల్ని నడిపిస్తాడు అన్న విశ్వాసము చాలా తక్కువ మందిలో ఉన్నట్టుగా మనం చూస్తాను. ఈ దినము ప్రియ క్రైస్తవుడా, నీవు నేను ఈ ఆంతర్య యుద్ధంలో నువ్వు గెలవాలంటే మనం విశ్వాస వీరులుగా నేను ఉండాలి.
అనేక సార్లు నిజంగా తప్పును, ఒకవేళ అక్కడ జరుగుతున్న సమస్యను బహుశా మనము గొప్పదిగా చూపిస్తా ఉన్నామేమో, కానీ ఆ సమస్య కంటే దేవుడు ఎంతో 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 ఉన్నతమైన వాడు అన్న సత్యము నీవు నేను గమనించాలి. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళ చేత ఐగుప్తీయులను దేవుడు అక్కడ మొత్తింది వారు చూశారు. గోషన్లో ఉన్నప్పుడు వారు అనుభవించిన క్షేమమును వారు చూశారు. ఆ తర్వాత వారి ముందు నిజంగా అక్కడ ఆ యొక్క క్లౌడ్, పిల్లర్ ఆఫ్ క్లౌడ్, అది నిజంగా మేఘము అటుపక్క చీకటి ఇవ్వడం వారు చూశారు, ఇటుపక్క వెలుగివ్వడం వారు చూశారు. తర్వాత ఉదయం లేవగానే దేవుని విశ్వాస్యతను వారు కండ్లారా చూస్తూ ఉన్నారు. మన్నా వారు సేకరిస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు. సాయంకాలం వేళ పూరేలను వారు సేకరిస్తూ ఉన్నారు, వండుకుంటున్నారు, తింటా ఉన్నారు. కానీ దేవుడు మా మధ్యలో ఉన్నాడు అన్న సత్యము వారు మర్చిపోయారు. అందుకే 7వ వచనంలో అక్కడ ఉన్న గొప్ప సమస్య వాళ్ళకి ఏంటంటే, 7వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధిస్తూ ఉన్నారు. ఒక సత్యము క్రైస్తవులుగా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏదో ఒక కష్టంలో నిన్ను పడేసి ఆయన నీవు కష్టపడుతూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన చూసే ఒక సాడిస్ట్ దేవుడు కాదు. నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు, నిన్ను నన్ను కన్నవాడు. నీవు నేను నిజంగా ఆ కష్టములో ఆయన కొరకు నువ్వు నిలబడాలని, నువ్వు విశ్వాసమును చూపించాలని ఆ కష్టం గుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆ కష్టంలో క్రైస్తవుడు నిజంగా దేవుని కొరకు నిలబడితే ఏమి జరుగుతుందో దేవుడు నిజంగా చూడాలని నిజంగా అక్కడ ఆ వ్యక్తులను ఒకవేళ ఈ నీళ్లు లేని పరిస్థితుల్లోనికి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కూడా ప్రభు అదే చేస్తూ ఉన్నాడు. వారు వచ్చినప్పుడు 7 అంతలు పెరుగుతూ ఉన్నది. అందరూ పోయినప్పుడు మంచిగా ఉన్నది, కానీ క్రైస్తవుడు రాగానే 7 అంతలు పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే అంతటి 7 అంతల మేడిమిలో కూడా దేవుడు విశ్వాసం కలిగిన వాడు, దేవుడు తన ప్రజలను కాపాడగల సమర్థుడు అని ఈ లోకము తెలుసుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, ఇక ముందు రాబో వారికి నేను మాదిరిగా ఉండులాగున ప్రభువు నా జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టాడు. నా జీవితంలో నేను అనుభవించే ఈ శ్రమలన్నిటిలో నిజంగా ఇవన్నీ కూడా నా తర్వాత వచ్చే వారికి గొప్ప పాఠాలుగా ఉండబోతా ఉన్నాయి. ఈ దినము నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ఆ నీళ్లు లేని తనము, నీవు జీవితంలో ఎదుర్కొంటున్న ఆ స్కేర్సిటీ ఎందుకు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడంటే నువ్వు విశ్వాసముతో ప్రభు వైపు చూడాలని. మోషే వైపు కాదు. మోషే కాదు మన రక్షకుడు. మోషేతో సనుగుతే ఏమొస్తుంది? చాలాసార్లు మనం ఎప్పుడు కూడా వారు మోషేతో వాదన పెట్టుకొని అంటా ఉన్నాడు. క్రైస్తవులకు వాదన తగదు. అనేక సార్లు నిజంగా భిన్న అభిప్రాయాలు మనకు ఉండవచ్చు, కానీ వాదించడం ద్వారా దేవుని కార్యాలు జరగవు. సనగడము ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడవు. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వారు సనిగి సంహారకుని చేత నశింపబడిరి. ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగితే, ఒకవేళ సంఖ్యాకాండము ఒక మాట మనం చదవాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు అక్కడ ఒక మాట మనకు కనిపిస్తున్నది. 27 నేను చదువుతున్నాను చూడండి. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సాయించగలను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులో నేను విని ఉన్నాను. నీ వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్లుగా నిశ్చయంగా మీ ఎడల చేసేదును అంటా ఉన్నాడు. సనుగుతే దేవుడు ఏం చేశాడటమ్మా? నా జీవితం ఏం బాగలేదు అని నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు అంటా ఉన్నాడు, అమ్మా నువ్వు సనిగే సనుగు ఎవరి చెవిలో పడుతూ ఉన్నదంట? యెహోవా చెవిలో పడుతూ ఉన్నది. యెహోవా చెవిలో పడ్డప్పుడు ఆ మాట మరలా చదవండి. ఆ మాట అంటున్న మాట ఏంటంటే, యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. దేవుడు చేయకూడదని నా ప్రార్థన. ఒకవేళ మనం సరిగిన కొలది దేవుడు మన సనుగులను కమాండ్గా తీసుకుంటాడేమో ప్రభు. తీసుకొని బహుశా నా బిడ్డకు వారి జీవితము బాగలేకపోవడమే ఇష్టమేమో కావచ్చు కదా, కష్టమే ఇష్టము కావచ్చు, అసంతృప్తే ఇష్టము కావచ్చు అని ప్రతినిత్యం కూడా దేవుడు దగ్గరుండి అసంతృప్తిలోనికి మనం నడిపిస్తాడు.
సనుగులు అంత భయంకరమైనవి, సనుగులు అంత భయంకరమైనవి. దేవుని చెవులో నీవు నేను ఏది చెబుతా ఉన్నావో, మన హృదయాంతరంగములో దేవుని మీద అవిశ్వాసముతో దేవుడు చేసిన కార్యాలు నిజంగా మరచిపోయి చేసిన అది విశ్వాసము లేని కార్యము సనుగుడు అన్నమాట నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఉద్దేశంతో దేవుడు వారిని అక్కడ పంపించాడు, కానీ ఆ ఉద్దేశము నెరవేర్చబడకుండా అసలు వారిని అక్కడికి దేవుడు ఎందుకు పంపించాడో కూడా వారు మర్చిపోయారు. అక్కడ ఎందుకు పంపించాడు? నిజంగా వారు కనాను దేశంలోనికి వారు వెళ్ళాలి అంటే వారి యొక్క డెస్టినీ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. అక్కడికి వారు వెళ్ళాలని ప్రభువు ఆశపడ్డాడు. కానీ వీరేం చేస్తుంటారంటే ఈ కష్టమును బట్టి, నీళ్లు లేనితనం బట్టి, ఒకవేళ మారాను బట్టి సనిగి నిజంగా ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇదే 16వ అధ్యాయంలో, ఒకవేళ సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో వారు అక్కడ కూలినట్టుగా మనం చూస్తాం. 16వ అధ్యాయంలో 41వ వచనములో, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపిదరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోను ప్రత్యక్ష గుడారం ఎదుటకి రాగా, యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింప చేయుదునని మోషేకు సెలవీయగా. దేవునికి నచ్చనిది ఏంటంటే సనుగుడు, సంశయములు, వాదన, దేవునితో వాదన. ఎందుకు ప్రభువా అని ఆయనను మనకు తెలిసి తెలియక వాదన ఆయనకు నచ్చదు. ఇశ్రాయేలు ప్రజలు నిజంగా అక్కడ కోరేషు సైన్యం అంతా కూడా మోషే మీదకి ఎదురు తిరుగుతూ ఉన్నది. ఎదురు తిరిగిన ఆ సమయంలో నిజంగా దేవుడు వారిని మొత్తి అందరినీ కూడా ఆ భూకంపము చేత నశింప చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన వారు ఏమని అర్థం చేసుకోవాలి? ఒకవేళ మేము కూడా విరోధముగా లేస్తే దేవుని శాపము, దేవుని ఉగ్రత ఎక్కడ మా మీదికి వస్తుందో అన్న భయము వారిలో లేదు. కానీ మోషే అహరోను దగ్గరికి పోయి వారు అంటున్న మాట ఏంటంటే, మీరు చేయబట్టి ఇంతమంది చచ్చిపోయారు. ఎంత కఠినమైన మనసు కదా! అసలు క్రైస్తవులేనా? దేవుని ఎరిగిన ప్రజలేనా? దేవుని ఆశీర్వాదం పొందిన వారేనా? దినదినం మన్నా తింటున్న వారేనా కదా? బయట ఎలాగో తిడతారు, అన్నం తింటున్నావా అంటున్నారు కదా. వీరు మన్నా తింటున్న ప్రజలేనా? మన్నా తింటున్నారు, పూరేలు తింటున్నారు, నిజంగా సమస్యను అనుభవిస్తూ ఉన్నారు. కానీ దేవుని కార్యములకు గుడ్డి వారు ఉంటా ఉన్నారు. ఒకవేళ నిజంగా ఈ యుద్ధంలో నీవు గెలవాలి, విశ్వాసముతో ఒకవేళ నీవు ముందడుగు వేసినట్లయితే ఎటువంటి సనుగులకు, సంశయములకు నీ జీవితంలో నీవు ఖచ్చితంగా తావు ఇవ్వవు. అందుకే వారు సనిగి సంహారకుని చేత నశించారు. ఆ పాత తరము అంతా కూడా అరణ్యములోనే. వారు అన్నారు కదా ఇంతమందుకు, ఐగుప్తులు మాకు సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి నువ్వు తీసుకుని వచ్చావా అంటే ఆ మాట ఎక్కడ పడ్డది? యెహోవా చెవిలో పడ్డది. యెహోవా చెవిలో పడ్డ తర్వాత దేవుడు ఏం చేశాడు? నిశ్చయముగా ఆయన జీవముతోడు అలాగే జరిగించాడు. ఆ పాత తరము యెహోషువ, కాలేబు తప్ప ఆ పాత తరము అందరూ కూడా వారు సనిగిన రీతిగానే నశించే వరకు ప్రభు వేచి ఉన్నాడు. సనుగులు మన నాశనానికి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక కొరుకుడు పుండు వలె మన ఎదుగుదలను ఆపే, దేవుని ఉద్దేశములు మన జీవితంలో మనము చూడకుండా మన కన్నులకు అది గుడ్డితనము కలిగిస్తూ ఉంటుంది. బహుశా ఈ నీళ్లు లేలు కావచ్చు, అక్కడ ఉన్న నీళ్ళన్నిటినీ పాయలు చేసిన దేవుడు ఇక్కడ నీళ్లు లేని స్థలంలో నీళ్లు పుట్టించగల సమర్థుడు అని వారు బహుశా విశ్వాసంతో ముందడుగు వేస్తే దేవుడు కార్యములు చేసి ఉండేవాడేమో. కనుక ఒకవేళ ఈ సనుగును, సంశయాలు మాని మనం ఏం చేయాలో ఇక్కడ మనం చూద్దాం. ఒకవేళ 17వ అధ్యాయము అక్కడ మోషే చేస్తున్న కార్యమును ఒకవేళ మనం గమనించినట్లయితే 3వ వచనంలో అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చినని. అప్పుడు మోషే వారితో వాదము పెట్టుకొనెను. అంతేనా? మోషే ఏం చేశాడు? వారితో వాదానికి పెట్టుకున్నాడా? వాదానికి దిగాడా? నేను దేవుని సేవకుని, మీ అందరినీ కూడా నడిపించిన వాడును, ఇన్ని కార్యాలు మీ పక్షం నేను చేశాను, ఎలాగో మరచిపోతానని వారితో ఆయన వాదన పెట్టుకోలేదు.
వాదన పెట్టుకునక ఆయన చేసిన కార్యం అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టెను. ఎందుకంటే ఈ కార్యము నుండి నిజంగా వారిని బయటికి తీసుకురాగల సమర్థుడు కేవలము యెహోవా మాత్రమే. ఈ దినము సమునుగులకు, సంశయాలకు, అవిశ్వాసానికి నీ జీవితంలో స్వస్తి చెప్పాలంటే నీకున్న గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుందో నిజంగా ఖచ్చితంగా అవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, డౌట్స్ వస్తూ ఉంటాయి. నిజంగా సనుగు ఒకవేళ మన జీవితంలో అది పెంపార పొందుతూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే ప్రార్థనకు మన జీవితంలో నేను తావు ఇస్తూ ఉంటామో నిజంగా దేవుడు అనేకమైన కార్యాలు నీకు నాకు రాబోవు సంగతులను నేను మీకు తెలియజేస్తానని చెప్పాడు. దేవుడు పరిశుద్ధాత్మను నీలో నాలో ఆయన ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క కార్యము ఏంటంటే రాబోవు సంగతులను ఆయన మీకు తెలియజేయును. అది ఎలాగూ నేను తెలుసుకుంటామంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, నీళ్ళు లేని సమయంలో అటు ఇటు చూసి ఇది వాళ్ళ వల్ల అయింది, ఇది వీళ్ళ వల్ల అయిందని వీరి మీద ఒకవేళ నీవు రాయి వేసే బదులు ఆ రాయేదో నీ మీద వేసుకుని ప్రభువా నా అవిధేయతను బట్టి భవిష్యత్తు వచ్చిందేమో అని నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు సమస్యకు పరిష్కారాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు. అందుకే కింది వచనంలో ఆ పరిష్కారం చెప్తున్నాడు. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. మోషే కూడా వారి వలె సనిగి, మోషే కూడా వారి వలె నిరుత్సాహం చెంది, మోషే కూడా వారితో నిజంగా ఒకవేళ వాదం పెట్టుకొని ఉంటే నిజంగా దేవుడు ఈ సమస్యకు పరిష్కారము ఆయన చూపించేవాడు కాదు. ఎందుకు పరిష్కారం చూపిస్తానంటే మోషే తాను తగ్గించుకొని ప్రభువా ఇది మా వల్ల కాదు, ఈ పరిస్థితుల గుండి బయటికి రావడం మా వల్ల కాదు, కేవలం నీ సహాయం మాకు అవసరమని తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించడం నేర్చుకున్నాడు. ప్రియ క్రైస్తవుడా, నీకు నాకు ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను ప్రార్థన పరులంగా మనం ఉండాలి. మన ప్రతి సమస్యను మనం దేవునితో చెప్పుకోవాలి. అందుకే యోబు అంటాడు, నేను నా స్నేహితులతో కాదు నా వాదము దేవునితో. నీకేదైనా వాదం ఉంటే, నీకేదైనా కష్టం ఉంటే, నష్టం ఉంటే నీవు చెప్పుకోవాల్సింది మనుష్యులతో కాదు. మనుష్యులు దాన్ని ఏం చేస్తారంటే అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటారు, అవసరం ఉన్నప్పుడు దాన్ని బయటికి తీసుకొస్తారు, అవసరం లేనప్పుడు దాన్ని పక్కన పెడతారు. ఎప్పుడో చెప్పిన ఆ సంగతి నిజంగా నువ్వు ఊహించని పరిస్థితుల్లో అది బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మనుషులను ఆశ్రయిస్తా ఉన్నావు కాబట్టి. మోషే ఆ పెద్దలను పిలిపించి వారితో మీటింగ్ పెట్టి వారితో ఏమి చేయలేదు, కానీ ఆయన మీటింగ్ దేవునితో పెట్టుకున్నాడు. నీకేదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవునితో ఆ వాదము ఎప్పుడైతే నేను మన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగితే దేవుడు ప్రతి సమస్యకు ఆయన పరిష్కారము ఆయన ఇస్తాడు. పరిష్కారం ఇవ్వకపోయినా కూడా ఆయన సమాధానమును మన హృదయంలో ఇస్తూ ఉంటాడు. ఆ సమాధానము చాలు మనం ముందు వెళ్ళుటకు, ఆ సమాధానము చాలు నిజంగా ఆ సమస్య నుండి బయటికి యోగ్యముగా వెళ్ళుటకు. ప్రియ క్రైస్తవుడా, విత్ ఆల్ యువర్ స్పిరిచువల్ లైఫ్, మీ జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా మనం కూడబెట్టుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించటం మనం నేర్చుకుంటామో మన జీవితాలు మార్చబడతా ఉంటాయి. శిష్యులు ప్రభువుని అదే అంటాను, ప్రభువా మాకు ప్రార్థించటం నేర్పు, ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా అనేకమైన సత్యాలు మా జీవితంలో మనం నేర్చుకుంటాం. తాను తగ్గించుకున్న వాడే ప్రార్థన చేస్తాడు. కొందరు అనుకుంటారు, దేవుడు నాకు చాలా జ్ఞానం ఇచ్చాడు కదా, ఇది ఇచ్చాడు కదా అని వారి సొంత జ్ఞానమును బహుశా ఒకవేళ వాడినప్పుడు అనేక పరిస్థితుల్లో వారు పడిపోయే అవకాశం ఉంటా ఉన్నది. కానీ ప్రేయర్ అన్లాక్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఒకవేళ మనం ఇదే 15వ అధ్యాయంలో కూడా అక్కడ మోషే యెహోవాకు నిజంగా మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం కదా. 25వ వచనంలో అక్కడ మారా పరిస్థితిలో ఆయన ఏం చేస్తున్నాడు? 25వ వచనంలో ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. మోషే జీవితము ప్రార్థనతో కూడా నిండిన జీవితము. ఆయన ఎక్కడ కూడా మనుషులతో వాదము పెట్టుకోలేదు, మనుషులను ఆశ్రయించలేదు. మనుషుని సహాయము వ్యర్థము. దేవుని సహాయము నీకు నాకు కావాలి. దేవుని సహాయం ఎప్పుడైతే నీ నా పక్షమున ఉంటుందో, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు కూడా మన విరోధి కాదు. కనుక నేను ఆయన పాదములు పట్టుకోవడం నేర్చుకోవాలి. ఆయన పాదములు పట్టుకోవడం నేర్చుకున్నప్పుడు దేవుడు అనేకమైన సత్యాలు మనకు ఆయన విశదపరుస్తాడు. అందుకే మరి చూడండి, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను కదా. మనుషులు ఎదగపోతే చెట్టును చూపుతారా? ఏం చేస్తారు? మనుషులు ఎదగపోతే సమస్య ఇంకా పెరుగుతుందే తప్ప
అది నిజంగా ఆ సమస్య తగ్గిపోదు. అందుకే మోషే మీద వారు సనుగొన్నప్పుడు 25వ వచనంలో అతడు యెహోవాకు మొరుపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. కదా, పరిష్కారం ఎక్కడున్నది? అక్కడే ఉన్నది. బహుశా ఎన్ని చెట్లు ఉన్నాయి అటువంటి చెట్లు అక్కడ. పరిష్కారం అంతా అక్కడే మన కండ్ల ముందే పరిష్కారం ఉంటుంది. కానీ అది ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే నువ్వు ప్రార్థించినప్పుడు తెలుస్తుంది. ప్రార్థించినప్పుడే నీ కళ్ళు తెరవబడతాయి. ప్రార్థించినప్పుడే దేవుని కార్యం నీకు అర్థమవుతూ ఉంటుంది. అవును, ఇది చేయాలా అని వారు ఏం చేస్తున్నాడు, అప్పుడు ఆ చెట్టు కొమ్మను తెంచి అందులో వేసినప్పుడు అది మధురముగా మార్చబడ్డది. ప్రార్థనలో ఉన్న శక్తి అది. ప్రార్థనలో ఉన్న శక్తి అది. దేవుడు నిజంగా నీ జీవితంలో దాచి ఉంచిన మేలులు, దాచి ఉంచిన అనేకమైన సత్యాలు నీవు నేను తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ ఇదే 5వ వచనంలో అంటున్నాడు, అందుకే నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా నువ్వు పొమ్ము, ఒక కర్రను నువ్వు చేత పట్టుకొని పొమ్ము అంటా ఉన్నాడు. ఈ కర్ర ఎప్పటి కర్ర ఇది? ఇప్పుడు మిద్యానులో 40 సంవత్సరాల క్రితము ఆయన నిజంగా తన మామగారి మందను మేపుకుంటున్న ఆ కర్ర. దేవుడు ఒక మంత్రదండమును మోషేకి ఇవ్వలేదు కదా. మంత్రదండమును ఇచ్చాడా? మంత్రదండం ఇవ్వలేదు. కానీ ఆయన చేతిలో ఏది ఉన్నదో దానిని ప్రభు వాడుకుంటా ఉన్నాడు. ఒక సామాన్యమైన ఒక వస్తువును వాడుకొని అసామాన్యమైన కార్యములు నిజంగా ప్రభువు నిజంగా మోషే జీవితంలో చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే, నీ దగ్గర ఏమున్నది అడుగుతున్నాడు. ఆ మండుచున్న పొద దగ్గర, మోషే నీ దగ్గర ఏమున్నదో చూపు నాకనంటే, ప్రభు ఈ కర్ర తప్ప నా దగ్గర ఏమి లేదు. ఆ కర్రని అక్కడ పడే అంటే పాము అవుతా ఉన్నది, మరలా పట్టుకో అంటే మరలా కర్ర అవుతా ఉన్నది. నీ దగ్గర ఏది ఉంటే నువ్వు అది దేవునికి సమర్పించు. నువ్వు అది దేవుని యొద్దకు ఒకవేళ నేను తెచ్చినప్పుడు దానినే గొప్పగా ఆయన వాడుకొని నన్ను ఆయన బలపరచగల సమర్థుడైన సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నా దగ్గర ఏమీ లేదు అని నిజంగా ఒకవేళ నేను సనిగినప్పుడు కార్యాలు జరిగాయి. కానీ ప్రభువా ఇదిగో నా దగ్గర ఇది ఉన్నది, ప్రభువా ఇది నా తలాంతు, ప్రభువా ఇది నా శక్తి, ఇది నాకున్న జీవితం, ప్రభువా ఈ జీవితాన్ని నీ మహిమ కొరకు ఏ రీతిగా నేను వాడుకోవాలి, దయచేసి నాకు సహాయం చేయి అని అన్నప్పుడు అది పాత పిచ్చి కర్ర కావచ్చు. కానీ అక్కడ ఏం జరుగుతున్నది? ఎర్ర సముద్రము ఆ కర్ర ద్వారానే ప్రభు పాయలు చేశాడు. తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ ఆ బండను కొట్టుతా ఉన్నప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు నిజంగా ఆ బండ నుండి నీళ్లు నిజంగా బయటికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నిజంగా ఇదిగో ఒక కొత్త కర్ర నీకు ఇస్తానని చెప్పలేదు. కానీ నీ దగ్గర ఏముంది నాయన అదే వాడు. విశ్వాసంతో కొట్టు, విశ్వాసంతో నేను చెప్పిన కార్యము నువ్వు చెయ్యి. నీకు ఉన్న ఆ తలాంతును ప్రభు చేతిలో ఒకవేళ నేను పెట్టగలిగితే అది నిజంగా అది ఇట్ మే బి మీన్ టు us, ఇట్ మే బి మీనియల్ టు సో మెనీ పీపుల్ హు ఆర్ లుకింగ్ ఎట్, బట్ అది దేవుని చేతిలో గొప్ప సాధనముగా వాడబడే అవకాశం ఉంటా ఉన్నది. అందుకే ఇక్కడ ఈ బండ యేసు క్రీస్తుకు గొప్ప సాదృశ్యముగా మనకు కనిపిస్తూ ఉన్నది. నిజంగా ఒకసారి ఆలోచించేయండి. వీరి సనిగినా కూడా, వీరు ఎంత కష్టపెట్టినా కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వీరి జీవితంలో ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు వారికి అద్భుతమైన కార్యాలు చేసి వారి యొక్క దప్పికను తీరుస్తున్న దేవుడు. రోమికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అదే చెప్తా ఉన్నాడు. 6వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే మనమింకను బలహీనులుగా ఉండగా, మనమింకను శత్రువులుగా ఉండగా, మనం ఇంకా దేవునికి దూరంగా ఉండగా యుక్త కాలమున ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన మరణించెను. ఈ బండ క్రీస్తు. ఆ బండల నుండి వచ్చే ఆ నీళ్లు పరిశుద్ధాత్మకు గొప్ప సాదృశ్యముగా ఉన్నది. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఒకే బండ నుండి వారు త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన బలహీనతలను కూడా నిజంగా అనేక సార్లు గొప్పగా ఆయన వాడుకోగల సమర్థుడు అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకొని మన పరిస్థితులను ప్రభుకు అప్పజెప్పడము మనం నేర్చుకోవాలి. మోషే జీవితంలో ఆయన నేర్చుకున్న అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే దేవుని ముఖ కాంతిని ఆయన చూశాడు. ఆయన గురించి రాయబడ్డ అతి ప్రాముఖ్యమైన మాట ఒకటి ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయం 34వ అధ్యాయంలో ఆయన గురించి రాబడ్డ మాట 12వ వచనంలో, వాటి విషయంలో ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులు ఎదుట కలిగజేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ఎంత గొప్ప సాక్ష్యం కదా. మన గురించి ప్రభు ఒకవేళ సాక్ష్యం చెప్తే ఏమని చెప్తాడు? మోషే గురించి అంటా ఉన్నాడు, ఇటువంటి గొప్ప ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు. ఎందుకంటే
మనుషుల వైపు చూసినవాడు కాదు, దేవుని వైపు చూశాడు, మోకరించాడు, ప్రార్థించాడు. ప్రజలు సనుగుతా ఉన్నప్పుడు ప్రజల ఎదుట సాగిలపడ్డాడు. ప్రజల ఎదుట సాగిలపడి వారిని బతిమాలుచు అన్నాడు. మీరు విశ్వాసం ఉంచండి అని బతిమాలుతా ఉన్నాడు. ఈ దినము ప్రార్థించే నాయకులు కావాలి, ప్రార్థించే సేవకులు కావాలి, ప్రార్థించే విశ్వాసులు కావాలి. సనిగేవారు కాదు, సనిగి సంహారకుని చేత నశించేవారు కాదు, సనిగి సాతానును ఆహ్వానించేవారు కాదు, సనిగి పాపమును ఆహ్వానించేవారు కాదు. దేవుని కొరకు విశ్వాసముతో నిలబడగలిగిన వారు కావాలి. ఒకవేళ అది నీవే అయితే ఎంతగా దేవుడు నిన్ను వాడుకోగలడో, ఎంతగా నిన్ను ఆయన బలపరచగలడో ఒకసారి ఆలోచించే. బలహీనుడే మోషే అంటాడు, ప్రభువా నేను ఏమని మాట్లాడు, నేను నోటి మాంద్యము గలవాడను, నేనేమి కార్యములు చేయలేను ప్రభువా అంటున్నాడు. నీకు ఒకవేళ మానవునికి నోరిచ్చిన వారు ఎవరు అని దేవుడు ప్రశ్నించి నిజంగా దేవుడు ఆయనను నడిపించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల సమస్య ఏంటంటే దేవుడు ఉన్నాడో లేదో అని ప్రశ్నించారు. దేవుడు అంటా ఉన్నాడు ఆ కర్రను చూపుతూ 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఇశ్రాయేలు ప్రజలందరినీ నువ్వు తీసుకురా, పెద్దలందరినీ కూడా తీసుకురా. వీరంటా ఉన్నారు నేను లేనంటా ఉన్నారు, నేను వీరిని విడిచిపెట్టానంటా ఉన్నారు, వీరు సనుగుతా ఉన్నారు, అవిశ్వాసము చూపిస్తా ఉన్నారు. వారందరి కన్నుల ఎదుటనే నేను కార్యము చేయబోతున్నాను, వారందరి తోడుకొనిరా అన్నప్పుడు ఆ ప్రజలందరినీ కూడా తోడుకొని వచ్చి వారందరి కన్నుల ఎదుట ఒక చచ్చుబడిన ఆ బండ నుండి, ఎందుకు పనికిరాని అనుకుంటున్నా ఆ బండ నుండి దేవుడు ఏం చేశాడంటే జీవజలములో ఆయన బయటికి లాగినట్టుగా మనం చూస్తున్నాము. ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ఒకవేళ మన జీవితం కూడా ఆ బండ వలె నిజంగా ఒకవేళ అది ఒక స్టాటిక్గా బహుశా ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని హస్తము మన మీద పడుతూ ఉంటుందో ఖచ్చితంగా జీవ జలములు మనలో నుండి, మన హృదయములో నుండి, ఎవరైతే నన్ను ఆయన విశ్వాసం ఉంచి వారి హృదయములో నుండి జీవ జల నదులు పొర్లి పారును అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దయచేసి దేవుని సేవకులముగా మేము జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏ పరిస్థితి గుండా ప్రభు నిన్ను నడిపిస్తూ ఉన్నాడో దయచేసి విశ్వాసము కలిగి ఉందాము, ఓపిక కలిగి ఉందాము. శ్రమను మనం కలిగి ఒకవేళ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ 2వ యుద్ధం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం నుండి 16వ వచనాల వరకు ఆయన ఇంకొక యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. ఆ యుద్ధం ఏంటంటే దట్ ఈస్ వార్ ఫ్రమ్ విదౌట్, అంటే బయట నుండి వచ్చే యుద్ధము. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అదే రెఫీదీములో సుఖంగా సంతోషముగా వారు ఉంటూ ఉన్నారు. సడన్గా అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఒక మాట మనము ద్వితీయోపదేశకాండం చూద్దామా? ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయంలో ఏ రీతిగా అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలను వారు అటాక్ చేశారో మనం చూస్తున్నాం. 25వ అధ్యాయము 17వ వచనము, మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. దిస్ ఈజ్ హౌ Satan attacks. This is the strategy of Satan. అక్కడ ఉన్న ఈ అమాలేకీయులు ఎవరు? ఏశావు సంతానము. ఏశావు ఎవరు కదా? నిజంగా వీరిద్దరు, యాకోబు తర్వాత ఏశావు ఎవరు? అన్నదమ్ములు కదా? అన్నదమ్ముల గొడవ ఇదంతా కూడా. అక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వెళుతూ ఉన్నప్పుడు అమాలేకులు వస్తూ ఉన్నారు. అమాలేకులు నిజంగా వీరిని సమూల నాశనము చేయాలని వారు ఇష్టపడి నిజంగా వారిని అటాక్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు వారికి ఇచ్చిన నిజంగా గొప్ప విజయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక మాట చూద్దాము. 9వ వచనంలో, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచిదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లుగా చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోను తర్వాత హూరు అనువారు ఆ కొండ శిఖరంనకు ఎక్కిరి అన్నమాట మనం చూస్తాం. ఇక్కడ అమాలేకులతో యుద్ధం జరుగుతున్న ఈ క్రమంలో నిజంగా మోషే అంటున్న మాట ఏంటంటే, ఈ దేవుని కర్రను నేను పట్టుకొని ఆ కొండ మీదకి నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత మీరు ఆ అమాలేకులతో మీరు యుద్ధము చేయండి అని చెబుతా ఉన్నాడు. కనుక ఒకవేళ దేవుడు ఆ కర్ర గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటా ఉన్నాడంటే, మోషే ఇది నీ కర్ర అంటా ఉన్నాడు. మోషే ఆ కర్ర గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రభువా ఇది నా కర్ర కాదు, దేవుని కర్ర అంటా ఉన్నాడు కదా. ఒకసారి ఆలోచించాను, ఎందుకు ఆయన దేవుని కర్ర అంటా ఉన్నాడు? మోషే ఇది నీ కర్ర అంటా ఉన్నాడు.
బహుశా అది ఆయన కర్రనే కావచ్చు, కానీ నిజంగా దేవుడు ఆ కర్రను వాడుకొని నిజంగా దేవుడు కార్యములు చేస్తూ ఉన్నాడు కదా. కొన్నిసార్లు దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు ప్రభు ఇది నీ తలాంతే అని ఒకవేళ నేను చెప్పినప్పుడు నిజంగా మన యొక్క సాత్వికత బయటపడుతూ ఉంటుంది కదా. నేను ఎంతో గొప్పగా ప్రసంగించాను, నేను ఇక్కడ ప్రసంగం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని నేను ఆలోచన చేశాను అనుకో, నాకంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే ఉట్టి వీఆర్ జస్ట్ ఎ వాయిస్. వాక్యము ఆయనది, కార్యము ఆయనది, మాట ఆయనది, ఆయన చేసే అన్ని ఆయనవే, అంతే. అందుకే దేవుడు మోషేను అంత గొప్పగా ఎందుకు దీవించగలిగాడంటే హీ ఆల్వేస్ మేడ్ షూర్ టు గివ్ గ్లోరీ టు గాడ్ హిమ్సెల్ఫ్. ప్రభువా ఇది నా కర్ర కాదు ప్రభువా, ఇది నీ కర్ర, ఎందుకంటే ఈ కర్ర చేత నువ్వు గొప్ప కార్యములు చేస్తావు మధ్యలో. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను దేవుని కర్రను చేత పట్టుకొని అక్కడికి నేను వెళుతానని చెప్పాడు. వెళ్ళి అక్కడ వారు ఏం చేస్తున్నారంటే మోషే ఆయన తన చేతులు ఎత్తి ఆయన ప్రార్థన అక్కడ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆయన చేతులు పైకున్నప్పుడు ఎల్లను ఇశ్రాయేలు ప్రజలు వారు జయిస్తా ఉన్నారు. ఆయన అలసిపోయి చేతులు కింద పడేసినప్పుడు వెంటనే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచించండి, అక్కడ నిజంగా ఇంకొక మాట కూడా మనం గమనించాలి. అక్కడికి ఇద్దరు వ్యక్తులు అహరోను హూరులు వచ్చి ఆ మోషే పక్షమున వారు నిలబడి నిజంగా మోషేకి సహకారముగా వారు అక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాము. కనుక అనేకమైన యుద్ధములు మన జీవితం, కొన్ని యుద్ధములు నేను ప్రార్థన ద్వారా జయించవచ్చు, కొన్ని యుద్ధములు నువ్వు మోకరించి జయించవచ్చు, కానీ కొన్ని యుద్ధములు నేను జయించాలంటే మనకు సహవాసము కావాలి, దేవుని సహవాసము కావాలి. ఒకవేళ బయట నుండి వచ్చే ఈ యుద్ధములకు నిజంగా దేవునితో మనం ఒకవేళ యోగ్యమైన సంబంధం మాత్రమే కాదు, కానీ మనుషులతో ఒక యోగ్యమైన సంబంధం కూడా నేను కలిగి ఉండాలి. వారు నన్ను బలపరిచేవారు, మనం బలహీనపడినప్పుడు, కృంగిపోయినప్పుడు, మనం అలసిపోయినప్పుడు మనల్ని లేవనెత్తేవారు కొందరు మన జీవితంలో మనం ఖచ్చితంగా ఉండాలి. అది ఎక్కడ అటువంటి వారు నీ జీవితంలో దొరుకుతారంటే దేవుని మందిరంలో దొరుకుతారు, దేవుని సహవాసంలో దొరుకుతారు. అందుకే సహవాసము చాలా చాలా ప్రాముఖ్యమైనదన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నిజంగా చివరికి చాలా మాటలు చెప్పవచ్చు, కానీ చివరికి ఒక మాట నేను చెప్తాను. 16వ వచనంలో అక్కడ ఆయన 14వ వచనంలో ఆయన మాట చూడండి. ఒకవేళ అప్పుడు యెహోవా మోషేతో నిట్లనను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తుగా తుడిచివేదని అనుకున్నాను గనక జ్ఞాపకార్థం గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అమాలేకులను సమూల నాశనము చేయమని ఆయన చెబుతా ఉన్నాడు. నిజంగా ఎందుకు అమాలేకులను సమూల నాశనం చేయమని చెప్తా ఉన్నాడంటే చివరి వచనంలో 16వ వచనంలో, ఎందుకంటే వారు యెహోవా సింహాసనమునకు విరోధముగా తమ చేతులు ఎత్తిన వారుగా మనము బైబిల్ బోధిస్తూ ఉన్నది. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకులకు దేర్ ఈజ్ అ పర్పెచువల్ ఎనిమిటీ, ఎప్పటికీ కూడా నిజంగా వారికి మధ్య విరోధమే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ నిజంగా కొంతవరకు వారి జయించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత దావీదు కాలంలో అమాలేకులతో యుద్ధం జరుగుతూ ఉన్నది, ఆయన కూడా జయించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఎస్తేరు కాలంలో మొర్దెకై కూడా వీరందరూ కూడా అమాలేకులకు సంబంధించిన వారే. అక్కడ వారు సమూల నాశనము చేయబడ్డారని అనేకులు వారు చెబుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ఏదైతే తీసివేయి అని చెప్పినప్పుడు దాన్ని నీవు తీసివేయకుండా దాన్ని సాధువు చేస్తూ ఉన్నావనుకో, అది ఒక దినము నీకు నాకు ఉరిగా మారబోతూ ఉంటుంది. సౌలు చాలా జ్ఞానవంతుడు. ఆయన అనుకున్నాడు, అందరిని చంపేస్తే ఏమున్నది కదా, అందరిని చంపేస్తే ఏమి లాభం ఉన్నది అని ఆయన యుద్ధముకు పోయినప్పుడు అందరిని చంపివేయక ఆయన ఏం చేస్తున్నాడంటే మంచి వస్తువులను ఆయన ఏం చేస్తున్నాడు, తన హక్కున ఆయన చేర్చుకొని ఆయన ఉంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ సమూయేలు 1వ అధ్యాయం మీరు చదవండి. ఏ అమాలేకులనైతే ఆయన ఉంచుకున్నాడో, ఏ అమాలేకులనైతే ఆయన చంపకుండా సమూల నాశనం చేయకుండా ఉంచుకున్నాడో, అదే అమాలేకుని చేతిలో సౌలు చావడము మనం చూస్తున్నాము. అనేక సార్లు మన ఇష్ట పాపములు బహుశా మన జీవితంలో ఉండవచ్చు, ఇష్ట అలవాట్లు ఉండవచ్చు. దానిని మనము సమూల నాశనము చేయకపోతే నిజంగా అదే గొప్ప ఉరిగా మన జీవితంలో మారే అవకాశం ఉన్నది. చివరి మాట ఏంటంటే అక్కడ ఇదంతా యుద్ధము ఎలా జరుగుతూ ఉన్నదంటే అహరోను ఉన్నాడు, మోషే ఉన్నాడు, హూరు ఉన్నాడు. అక్కడ వ్యాలీలో ఎవరు, యెహోషువ ఉన్నాడు. వారందరూ కూడా కష్టపడితేనే ఆ యుద్ధంలో వారు గెలిచారు. గెలిచిన తర్వాత ఇటు ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకోవాలి కదా. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు
ఇప్పుడు మోషే కానీ అహరోను కానీ అక్కడున్న పెద్దలు కానీ ఏం చేయాలి? ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో వారిని ముందుకు పిలిచి ఏం చేయాలి? సన్మానం చేయాలి. కొంచెం మన ఆనవాయితీలకి అనిపిస్తుందా? సన్మానం చేయకూడదని కాదు, కానీ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇన్ విచ్ గాడ్ అలోన్ షుడ్ గెట్ ద గ్లోరీ. అది మోషేకు చాలా బాగా తెలుసు. అక్కడ దేవుడు ఈ యుద్ధంలో యెహోషువ యొక్క స్కిల్ని వాడుకున్నాడు, మోషే యొక్క ప్రార్థనను వాడుకున్నాడు, అహరోను యొక్క సహకారమును, హూరు యొక్క సహకారమును వాడుకున్నాడు. కానీ యుద్ధమును జరిగించిన వాడు ఆయనే, దేవుడే. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ఒక బలిపీఠము కట్టి గిద్యోను ఏం చేశాడు? ఏఫోదును నిర్మించాడు. ఆయన యుద్ధములన్నీ కూడా జయించిన తర్వాత గిద్యోను ఏఫోదును ఆయన అతని పట్టణంలో పెట్టినప్పుడు అక్కడ చూసిన వారందరూ కూడా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, గిద్యోనును బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వ్యభిచారము చేసిరి అన్నమాట చూస్తాను. దాని అర్థం ఏంటంటే, దేవునికి చెందాల్సిన మహిమ గిద్యోను అక్కడ దొంగిలించి, ఈ నా ఏఫోదును బట్టియే ఈ యుద్ధములన్నీ కూడా నేను గెలిచానని ఒక స్టాచ్యూ పెట్టుకున్నాడు. అందుకే ప్రజలందరూ కూడా గిద్యోనును పొగడం ప్రారంభించారు. కానీ మోషే అటువంటి వాడు కాదు. మోషే వంటి సాత్వికుడు లేడు ఎవరు అని చెప్తాను. అందుకే ఆయన యుద్ధము జరిగిన తర్వాత, విజయం పొందిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇది యెహోవా నిస్సి, ద లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, ద లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, ద లార్డ్ ఈజ్ అవర్ స్టాండర్డ్ ఇన్ అవర్ లైఫ్. ఆయనను బట్టియే ఈ యుద్ధాన్ని మేము గెలిచాము. క్రైస్తవుడా, నువ్వు దేవునికి మహిమనివ్వడం నేర్చుకోవాలి. ప్రతి యుద్ధములో, ప్రతి సమస్యలో, ప్రతి కష్టములో ఆయనకు మహిమను ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన జీవితమే వేరుగా ఉంటుంది. మన జీవితం, అందుకే నీ గురించి కూడా ఒక దినము ఆ బుక్ ఆఫ్ లైఫ్లో రాయబడుతూ ఉన్నది, నిజంగా ఈ వ్యక్తి వంటి ఒకరు నిజంగా ఇంతవరకు పుట్టలేదు, మోషే వంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు అని ఎందుకు అన్నాడంటే, మోషే నిజంగా ఆయన చేతులు నిజంగా అంత కష్టములో కూడా ఆ సాయంకాలం వరకు చేతులు పైకే పెడతా ఉన్నాడు. అహరోను సహాయం చేస్తున్నాడు, హూరు సహాయం చేస్తున్నాడు, అక్కడ బయట నిజంగా యెహోషువ యుద్ధాన్ని గెలుస్తూ ఉన్నాడు. కానీ హార్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్, బట్ ద విక్టరీ బిలాంగ్స్ టు ద లార్డ్ హిమ్సెల్ఫ్. మనం యుద్ధము కొరకు రథములు సిద్ధపరచవచ్చు, అన్నీ చేయవచ్చు, కానీ యుద్ధము చేసేది ఆయన, జయమనిచ్చేది ఆయన. ఆయన గెలువమంటే మనం గెలుస్తాము, ఆయన ఓడిపోమంటే మనం ఓడిపోతాము. వీఆర్ అండర్ ద బ్యానర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఆ సిలువ బ్యానర్ కింద వచ్చిన నీవు నేను మనందరము కూడా ఆ సిలువ ధ్వజమును మన జీవితంలో ఎత్తుకొని మనం ముందుకు నడిచినప్పుడు నిజంగా మన జీవితంలో నిజంగా అనేక సార్లు మనము జయించవచ్చు అనే సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే వారు ఎందుకు అంత గొప్పగా దీవించబడ్డారంటే, నిజంగా వారు దేవునికి మహిమ ఇవ్వడము నేర్చుకున్నారు. ఈ ఉదయకాల వేళ ఎటువంటి యుద్ధములో ప్రభువు నిన్ను ఉంచాడో నాకు తెలియదు, కానీ ఏ యుద్ధము గుండా నీవు వెళ్ళిపోతా ఉన్నావో, కానీ దావీదు అంటున్నట్టుగా, యెహోవా నా చేతి వేళ్లకు యుద్ధము నేర్పుట ఆయన నాకు నేర్పించాను. ఎలాగూ నేర్పించాడు? దేవుని సన్నిధిలో మోషే నిజంగా ఆయన ఏ రీతిగా యుద్ధమును నేర్చుకున్నాడంటే, ఆయన మోకరించి యుద్ధము నేర్చుకున్నాడు, మోకరించి యుద్ధములు గెలిచాడు, మోకరించి నిజంగా ఆ ఎర్ర సముద్రంలో పాయలు చేశాడు, మోకరించి ఆకాశమును మన్నాను కురిపించాడు, మోకరించి నిజంగా ఆ సాయంకాల వేళ పూరెలను కురిపించాడు, మోకరించి ఒకవేళ మారను మధురముగా మార్చాడు, మోకరించి బండ నుండి నీళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. ఆయన వాదించి చేయలేదు, మనుష్యుని ఆశ్రయించి చేయలేదు, ఈ లోకాన్ని ఆశ్రయించి చేయలేదు. ఈ లోకము నీకు ఎందుకు సహాయం చేస్తుందని ఏ రీతిగా నువ్వు లోకం మీద ఆశ్రయించి నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నువ్వు ఆయనను ఆశ్రయించు. ఏ సమస్య నీ జీవితంలో ఉన్నా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నిస్సహాయుడుగా నువ్వు ఆయన పాదములు పట్టుకుంటే ప్రభువు నీకు సహాయము ఖచ్చితంగా చేస్తాడు. యుద్ధము గెలిచిన తర్వాత, యుద్ధము జరుగుతున్న ఆ సమయంలో నీవు ఇవ్వాల్సిన మహిమ ఆయనకు ఒకవేళ